ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ఈ భూలోకానికి, అంతేకాదు ఈ మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. యేసు ప్రభు ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన బోధలు, ఆయన శిలువ మరణం, ఇవన్నీ అన్నిటికన్నా ప్రత్యేకమైనవి, గొప్పవి, శ్రేష్టమైనవి. వాటన్నిటికన్నా ఇంకా గొప్పలోకెల్లా గొప్పది ఏమిటి అంటే ప్రభు యొక్క పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం ఈ ప్రపంచానికి ఒక గొప్ప విడుదల, విమోచన కలుగచేస్తూ ఉన్నది. ప్రతి మానవాళికి ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక విడుదల కలుగచేస్తున్నది. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పునరుద్ధానం ద్వారా 4 విషయాలు మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. చూడండి. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము నుంచి అందరూ ఏమైపోతున్నారు? పుడుతున్నారు, చనిపోతున్నారు. చనిపోకుండా బ్రతికిన మానవుడు ఎవ్వరూ లేనే లేరు. మరి ఎలాగూ ఆదాము నుండి అందరూ మృతి పొందుచున్నారు, అలాగే అందరూ కూడా మరలా బ్రతికింపబడుదురు. కనుక మానవ జాతికి, మానవాళికి పునరుద్ధానం ఉన్నది. ఇది మనం తెలుసుకోవలసిన సత్యం. ఎంతమంది మన పూర్వీకులు, మన పితరులు చనిపోయామో వాళ్ళందరూ కూడా లేస్తారు. మనం ఏమనుకుంటాం? చచ్చిపోవట్లోనే ఇలా పని అయిపోయింది అనుకుంటాం. నువ్వు ఎవరివైనా, గొప్పవాడివైనా, భేదవాడివైనా, ఎలాంటి వాడివైనా, ఎక్కడ ఉన్నా సరే, ఎలా చనిపోయినా సరే మరలా లేస్తారు. ఇది పునరుద్ధానం చెప్పే గొప్ప సత్యం. ఎలా లేస్తారు? అక్కడే ఉంది చూడండి. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. గమనించరా? ఎవరు? మళ్ళీ దేవుని యొక్క క్రమం ఉన్నది, అక్కడ ఆర్డర్ ఉన్నది, పద్ధతి ఉన్నది. ఎలా పడితే అలా కాదు. ముందు ఎవరు చచ్చిపోయాడో వాడు ముందు లేస్తాడు, చివరెవరు చచ్చిపోయాడో వాడు ముందు లేస్తాడు. ఈ భూమి అంతమయ్యే వరకు, ఎప్పుడు అంతమవుతుందో తెలుసా? ఈ భూమి మీద ముందు దేవుని బిడ్డలు ఎత్తబడాలి. దాన్ని సంఘం ఎత్తబడట అంటారు. ఆ తరువాత దేవుని యొక్క తీర్పు, 7 ఏండ్ల శ్రమకాలం ఈ భూమి మీద జరుగుద్ది. చాలా మంది చనిపోతారు. ఆ తరువాత హర్మెగెద్దోని యుద్ధం జరుగుద్ది. అప్పుడు చాలా మంది చనిపోతారు. ఆ తరువాత 1000 ఏండ్ల పాలనలో తక్కువ మంది చనిపోతారు. ఆ తరువాత గోగు మాగోగు యుద్ధంలో చాలా మంది చనిపోతారు. ఇలా 1000 ఏండ్ల పాలన చివరలో ఎవరు పుడతారు? ఆ పుట్టి చనిపోయిన ప్రతి ఒక్కరి వరకే, ఆదాము నుండి ప్రతి ఒక్కరూ లేస్తారు. తెలుసుకోండి సత్యాన్ని. చచ్చిపోయినాము అనంటే జీవితం అంతము కానే కాదు. మరణం తరువాత మరో జీవితానికి మనం సిద్ధపడాలి. ఎవరైనా సరే మరో జీవితం ఉన్నది. అదే నీవు చనిపోయి లేచిన తరువాత, అది పునరుద్ధానమైన తరువాత మరలా శాశ్వతమైన జీవం ఉన్నది.
ఈ పునరుద్ధానం మనుషులకి రెండు రకాలు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. చూడండి, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. ఏంటి పునరుద్ధానాలు? రెండు. మేలు చేసిన వారేంటి? జీవపు పునరుద్ధానం, అనగా దేవుని బిడ్డలుగా చనిపోయిన వారు, క్రీస్తునందు మృతి చెందిన వారు. వీళ్ళంతా వీళ్ళకేమున్నది? జీవ పునరుద్ధానం ఉన్నది. యోబు గారు చెప్పాడు, నేను శరీరముతో దేవుని చూచెదను. ఆ కాలంలోనే పునరుద్ధానం గురించి యోబు గారు ప్రవచించారు. జీవ పునరుద్ధానం ఉన్నది. మరి కీడు చేసిన వారు ఇష్టానుసారంగా బ్రతికి పాపాన్ని ప్రేమించి దేవుణ్ణి కాదని త్రోసివేసి ఈ లోకములో సాతాను యొక్క మార్గంలో జీవించే ప్రతి ఒక్కరూ చనిపోయిన తరువాత మరలా లేస్తారు. ఇది ఏ పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం. ఇది తీర్పు కోసం లేస్తావు. కనుక మానవ జాతికి, మానవాళికి అందరికీ చనిపోయిన తరువాత జీవితం అంతము కాదు. వారందరూ ప్రభు ఎలా మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అందరూ మరలా లేస్తారు. మొట్టమొదటిగా ఎవరు లేస్తారంటే జీవ పునరుద్ధానం వాళ్ళు లేస్తారు. దేవుని బిడ్డలు లేస్తారు, దేవుని రాజ్యానికి వెళతారు. చివరిగా ఎవరు అంటే తీర్పు పునరుద్ధానం, చనిపోయిన వారు మరలా లేస్తారు. కయ్యూను మొట్టమొదటిగా లేస్తాడు. ఎందుకని? వాడు దుష్టుని సంబంధి. హేబేలు జీవ పునరుద్ధానములో మొట్టమొదటిగా ఉంటాడు. హేబేలు మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము కింద రక్షించబడ్డాడు. ఇదే ఎవరి వరుసలో వాళ్ళు లేస్తారు. కనుక మనందరం తెలుసుకోవలసిన గొప్ప సత్యం క్రీస్తు ప్రభు పునరుద్ధానం ద్వారా ఏంటంటే మానవాళికి అందరికీ మరలా చచ్చిన వాళ్ళు లెగుస్తారు. నువ్వు అడగొచ్చు, ఏ దేహంతో ఎలా లేస్తారు? అమ్ము, చచ్చిన వాళ్ళు ఎలా లేస్తారు అని. నికోదేము కూడా ఇదే ప్రశ్న వేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిదాకా ఎవరైనా శవాన్ని ఉంచుకుంటారా? అసలు మనం బ్రతికినంత కాలం మన పేర్లు చాలా గొప్పగా ఉంటాయి. చనిపోయిన తర్వాత మన పేరేంటి? నువ్వు ఎంత ధనవంతుడు అయినా, ఎంత గనుడు అయినా, ఎలాంటి వారైనా నీ పేరు శవం. ఈ శవాన్ని ఎవరన్నా ఇంట్లో ఉంచుకుంటారా? ఎవరు ఉంచుకోరు. ఇదిగో లాజరు చనిపోయిన తర్వాత వెంటనే సమాధి చేయబడ్డాడు. 4 రోజులైంది. దేహానికి బట్టలు చుట్టారు, కాళ్ళకి బట్టలు చుట్టారు, చేతులకి మోకానికి బట్టలు చుట్టారు. 4 రోజులయ్యి వాసన కొడుతున్నారు. మన యేసు ప్రభు వెళ్ళాడు, ఒకే ఒక్క పిలుపుతో పిలిచాడు. మృతులు దేవుని కుమారుని విను శబ్దము గడియ వచ్చియున్నది, అది ఇప్పుడే వచ్చియున్నది. ఇదిగో యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతున్నాం. ఎవరు వింటారు? మనం మాట్లాడితే వినరు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒకే ఒక్క మాట అంటాడు.
మంటిలో పడి ఉన్న వారలారా రండి, మేల్కొని ఉత్సహించుడి అని జీవ పునరుద్ధానంలో ఉన్న వారికి చెప్తాడు. మరి తీర్పు పునరుద్ధానంలోకి ఏం చేస్తాడు? ధవలమైన సింహాసనం ఎదుట చచ్చిపోయిన వాళ్ళందరికీ తీర్పు ఉంది. ఆ తీర్పులో గ్రంథాలన్నీ విప్పబడతాయి. అది అన్నమాట. కనుక తెలుసుకొని సత్యాన్ని, చనిపోయిన వారు చనిపోయినట్టు కాదు, చనిపోయిన వాళ్ళు మరలా లేస్తారు. ప్రభువుని నమ్మి చనిపోయేవా, క్రీస్తు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచి మృతులో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వాసం ఉంచేవా, నీవు రక్షించబడతావు, జీవ పునరుద్ధానములో ఉంటావు. అది కాదు అని చెప్పి నీవు ప్రభుని నాది కాదు, ఈయన నాకు సంబంధం లేదు, ఈయన దేవుడు కాదు, నాకేమీ ఈయనతో పని లేదనుకున్నావా, దేవుడు పిలుస్తాడు, లేస్తావు. లేచినప్పుడు గరగర గరగరగా వణుకుంటావు, రొమ్ము కొట్టుకుంటావు, గుండె లవిసేలా బాదుకుని అయ్యో ఇదేంటి, ఈయన దేవుడు కాదని మనం వ్యతిరేకించాం, బాధించాం, శ్రమల పాలు చేసాం, అసహించుకున్నావు, ఈయన దేవుడు అని చెప్పి నీవు బాధపడతావు. ఇంకా ఏమీ ప్రయోజనం లేదు. కనుక మానవాళికి అందరికీ పునరుద్ధానం, జీవ పునరుద్ధానం ఉన్నది, తీర్పు పునరుద్ధానం ఉన్నది. యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా రెండవ సత్యం మనం తెలుసుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచాడు. ఏమిటి? తీర్పు దినం ఉందని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ తీర్పులో ఉండాల్సిందే. రక్షకుడుగా వచ్చిన క్రీస్తు ప్రభు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన క్రీస్తు ప్రభు, నశించిన దానిని వెదకి రక్షించుటకు నీ యొద్దకు వచ్చిన క్రీస్తు ప్రభు రేపు తీర్పు తీర్చబోయే న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఏం జరుగుద్ది ఆ రోజున? నీ పాపపు క్రియలన్నిటి బట్టి తీర్పు పొందుతావు. దేవుడు ఆయన ఎక్కడ కూడా నిన్ను తక్కువ చేసే దేవుడు కాదు. నీ జీవితానికి ఎక్కడ కూడా ఆయన మామూలుగా ఉండే దేవుడు కానీ కాదు. మాటలు, క్రియలు సమస్తం దేవుడు అడుగుతాడు, లెక్క వేస్తాడు. దేవుని బిడ్డలకి తీర్పు ఉన్నది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవుని బిడ్డలు కాని వారికి మహిమ గల సింహాసనం ఎదుట దేవుడు తీర్పు తీరుస్తాడు. అది తీర్పు దినం. అర్థమైందా? చూడండి, ఏమిటి తీర్పు దినం? మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుదాం. చూడండి, 31వ వచనం చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎడమ వైపున వారిని మేకలు, కుడి వైపున వారిని గొర్రెలు తీర్పు తీర్చే దినం ఇది. నిత్యాగ్నిలోనికి పంపుతాడు. ఎడమ వైపునున్న మేకలను, కుడివైపునున్న గొర్రెలను, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని. చూడండి మత్తయి సువార్త 25:34. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. గమనించరా, తీర్పు దినాలు జరిగేది. సజీవులైన మనుషులకు దేవుడు తీర్పు దినం ఉన్నది, మృతులైన మనుషులకు దేవుడు తీర్పు దినం ఉన్నది. సజీవులకు మృతులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు దినం ఉంది. ఎలా చెప్పగలవు? ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, మృతులలో నుండి పునరుద్ధరణైన దేవుడు కాబట్టి ఈ సత్యానికి ఆధారం ఆయనే. ఆయన లేచాడు కాబట్టి మరణాన్ని జయించి తీర్పు తీర్చటానికే మరలా రాబోతున్నాడు. తెలుసుకొని సత్యాన్ని. ప్రభు ఆయన తీర్పు దినము మనకు ఉన్నది, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కొద్దివారైనా గొప్పవారైనా ఎలాంటి వారికైనా సరే దేవుని యొక్క తీర్పు ఉన్నది, గుర్తుపెట్టుకోండి. తీర్పు తీర్చబోయేది ఒక దినము ఉన్నది. ప్రతి ఒక్కరూ ఎన్ని పాపాలు చేశారో ప్రతి పాపానికి తీర్పు ఉన్నది. దేవుడు ఈ లోకంలోనే కొందరిని తీర్పు తీరుస్తాడు. ఆ తరువాత చనిపోయిన తరువాత అది నిత్యమైన తీర్పు ఉన్నది, కాదంటానికి వీలు లేనే లేదు. తెలుసుకోండి సత్యాన్ని. పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు ఆయన నీ కోసం తీర్పు తీర్చడానికి వచ్చిన దేవుడు. నిన్ను ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు నువ్వు వినలేదనుకో, తీర్పు తీర్చడానికి ఆయన ఎదుట నిలబడాల్సిందే. ప్రభు ఇప్పుడు నీ కోసం చేతులు చాపుతూ నీ హృదయపు ద్వారం వద్ద నిలుచుని తట్టుచున్నాడు. ప్రభు నీ వద్దకు వచ్చాడు. ఎప్పుడు నీవు దాన్ని అంగీకరించి రక్షించబడి ప్రభు బిడ్డగా మారితే నీకిక తీర్పు తీర్చబడదు. అలా కాకుండా నీవు ప్రభును త్రోసివేస్తే ఒక రోజున నీవు ప్రభు ఎదుట నిలబడాలి. ఎలా నిలబడాలి? గడగడ వణుకుచూ నిలబడతావు, భయపడుతూ నిలబడతావు. నీ పాపమంతా అక్కడి కనపడద్ది. నువ్వు ఎంత అపవిత్రత చేసేవో, రహస్యంగా బహిరంగంగా ఎన్ని అకృత్యాలు చేసేవో అన్నీ నీకు అక్కడ తెలియచేస్తాడు ప్రభు, చూపిస్తాడు అక్కడ ప్రభు. అయ్యో నేను చేసినవి ఇలాగానని చెప్పి అందరూ చూస్తాడు కూడా అక్కడ, పాపాత్ములందరూ. ఇక అప్పుడు నువ్వు ఏమీ జవాబు చెప్పడానికి వీలు లేనే లేదు. దేవుని యొక్క తీర్పు నీతిని అనుసరించి న్యాయమును అనుసరించి ఉంటది. కనుక సత్యాన్ని తెలుసుకోండి. యేసు ప్రభు అంటే ఆయన దేవాది దేవుడు, తీర్పు తీర్చటానికి రాబోతున్నాడు, న్యాయాధిపతిగా రాబోతున్నాడు ప్రభు. అపరంజి పాదముల వంటి పాదములు కలిగిన దేవుడు, తీర్పుకు సూచన. రొమ్మునకు ఆయన నరికట్టు, ఆయన సత్యమనే దట్టి, నీతి న్యాయము అధికారము కలిగిన దేవుడు. తెలుసుకొని సత్యాన్ని. చాలా మంది అనుకుంటారు నాకేంట్లే, నాకు ఎదురు లేదు, నన్ను ఎవడు ఎదిరిస్తాడు, నా డబ్బు నాకుంది, నా యొక్క బలం నాకుంది, నా హంగు నాకుంది, నా అధికారం నాకుందని కానీ విర్రవీగి గర్వపడి చలాయించిన వారే నేటి కాలాల్లో కటకటాల పాలవుతుంటే దేవుడు తీర్పు తీర్చడా? దేవుడు అన్నీ తెలుసుకోడా? కనుక తెలుసుకోండి ప్రియమైన వారిలాగా, తీర్పు దినం ఉన్నది. ఆ తీర్పులో నీవు నిలబడాల్సి వస్తుంది. అంతే. అన్నిటికీ లెక్కప్పగించాలి.
అన్నిటి గురించి దేవుడు అడుగుతాడు. గమనించరా? మనం ఏమనుకుంటామంటే అయిపోయిందిగా ఏమి అనుకుంటాం, గతించిన దానితో ఈ పని లేదు అనుకుంటాం. దేవుడు అంతా లెక్కలోనికి తీసుకొని వస్తాడు. మనుషులను విమర్శించే రోజు రాబోతూ ఉన్నది. గమనించరా? మనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చదువుతాం. ప్రతి దాని గురించి ఆయన తీర్పు తీరుస్తాడు. తెలుసుకోండి సత్యాన్ని. కనుక మొట్టమొదటిగా మానవాళికి ఏముంది? పునరుద్ధానం ఉన్నది. మానవాళికి తీర్పు దినం ఉన్నది. ఈ భూమికి కూడా పునరుద్ధానం ఉన్నది. తెలుసుకోండి. ఇప్పుడున్న ఈ భూమి, ఈ చెట్లు, ఈ చేమలు, ఈ భూమి ఇది ఎలా ఉంది? ఇది ప్రసవ వేదనతో మూలుగుచూ ఉన్నది. ఈ భూమి విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ భూమి బాధపడుతూ ఉన్నది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. భూమి కూడా కళ్ళున్నాయి, తేరి చూస్తుంది ఎప్పుడా నాకు విడుదలని. ఇంకేమన్నాడు? ఏలైనగా సృష్టి నాశనముకు లోనయ్యే దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందిన నిరీక్షణ కలగాయి. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచిన వారి మూలంగా వ్యర్థపరచబడేను. కనుక సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి మూలుగుతూ ఉన్నది. మరి ఇలాంటి సృష్టి ఏమైపోబోతుంది? లయమైపోబోతుంది. 2వ పేతురు 3వ అధ్యాయములో ఏమైపోతాయి? 10వ వచనం. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. భూమి ఒక రోజున ఏమైపోద్ది? కాలిపోద్ది. అర్థమైందా? ఈ భూమి మీద ఏది శాస్త్రం కాదు. మనకు ఒకటే శాస్త్రం భూమి మీద. 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు భూమి చనిపోయి పాతి పెడతాయి. అది ఒక్కటే మనకు అవసరం. ఇక ఇక్కడ ఏది మనకు అవసరం ఉండదు, ఏది మనకు అడ్డుపడదు, ఏది మనల్ని కాపాడలేదు. తెలుసుకోండి సత్యాన్ని. ఇలాంటి భూమి ఏమైపోతుంది? కాలిపోతుంది, పతనమైపోతుంది. ఈ భూమి నాశనమైపోతుంది. మరి ఏమిటి? మరలా క్రొత్త భూమి రాబోతుంది, పునరుద్ధానం. 2వ పేతురు 3:13. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. నూతన సృష్టి రాబోతూ ఉన్నది. ఈ నూతన సృష్టిలో నీతి నివసిస్తుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతున్నది. దేవుని బిడ్డల కోసం దేవుడు దాన్ని ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ భూమికి కూడా పునరుద్ధానం ఉన్నది. గుర్తుపెట్టుకోండి. మనుషులకు పునరుద్ధానం ఉన్నది, భూమికి పునరుద్ధానం ఉన్నది. తీర్పు తీర్చబోయే దినము నీకు ఉన్నది. యేసు ప్రభు లేచాడు కనుక ఇవన్నీ ఖచ్చితంగా జరగబోతుంది. మన యేసు ప్రభు అంటే స్వస్థత ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మనం బాగు చేసే దేవుడు. ఇవన్నీ వాస్తవాలే. అయితే వీటన్నిటికన్నా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మానవులకు పునరుద్ధానం ఉన్నది. తెలుసుకోండి. తీర్పు దినం ఒకటి ఉన్నది. తెలుసుకోండి. అంతేకాదు ఈ భూమికి కూడా పునరుద్ధానం ఉన్నది. తెలుసుకోండి సత్యాన్ని.
అసలు భూమికి పునరుద్ధానం అన్నది ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నది? ఆరిన నేలను కనబడునుగాక. అది పునరుద్ధానం భూమికి. దేవుడు ఆ భూమిని పైకి తీసుకొని వచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనంలో. కనుక పునరుద్ధానం ఉన్నది. తెలుసుకోండి ప్రతి సత్యం. ఈ లోకానికి ఇది ఒక గొప్ప సందేశం. మనం ఏమంటారు? క్రైస్తవుల పండుగ పునరుద్ధానం అంటారు. నిజమే, ప్రపంచానికే తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఇది. నువ్వు ఎవరివైనా, ఎలాంటి వాడివైనా ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సిందే, లేకపోతే తీర్పులోనికి వెళతాం. కనుక ఈ లోకంలో మనందరం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే పునరుద్ధానం. మరి నువ్వేం చేయాలి? చూడండి, ఒక్క వచనం, కొలసీ పత్రిక 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. క్రీస్తు కూడా మనం లేపబడ్డామా అంటే క్రీస్తు కూడా పునరుద్ధానంలో ఉన్నామా? లేపబడతాం అంటే పునరుద్ధానం. అలాంటి వాళ్ళం మనం. ఈ భూమి కాలిపోతుంది కాబట్టి, నాశనం అవుతుంది కాబట్టి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉన్న పైనున్న వాటిని మనం వెతకాలి. అవి శాశ్వతమైనవి, అవి నిత్యమైనవి. వాటి కోసమే మనం ఈ లోకంలో సిద్ధపడాలి. వాటినే మనం పొందుకోవాలి. క్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తములో నీ యొక్క జీవితం కడుగబడినట్లయితే అది పునరుద్ధానం. ఇక నీ పాపం పరిహరింపబడింది, నీ పాపానికి క్షమాపణ కలుగుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. పైనున్న వాటి కోసం మనం ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకూడదు. మన ఈ లోకంలో డబ్బు డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి ఆస్తి, బంగారం బంగారం అనే తృప్తి లేదు. దీనికి ఎలాంటి పరిమితి లేదు, మితం లేదు. మరి ఏంటి దీనికి? ఏమీ లేదు. దీనివల్ల నాశనానికి వెళ్తాయి. భూమితో పాటు ఇవన్నీ నాశనం అయిపోతాయి. మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుని బిడ్డలుగా దేవుడు ఇస్తున్నాడు. దానిలోవి నాశనము కావు. తెలుసుకోండి సత్యాన్ని. ప్రభు దగ్గరకు రండి. శాశ్వతమైన నిత్యరాజ్యాన్ని పొందుకుంటానికి. ప్రభువా, నేను పాపిని, శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా మార్చుకోనాయనా, నీ రాజ్యములో నాకు స్థానాన్ని దయచేనాయన నీ ప్రభు సన్నిధిలో హృదయాన్ని విప్పి నోరుని విప్పి ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఇప్పుడే నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడే నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన నీకు గొప్ప రక్షణను దయచేస్తాడు. అలాంటి గొప్ప రక్షణ ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, అందరూ నాయనా నీ పునరుద్ధాన సత్యాన్ని గ్రహించి నాయనా మారు మనస్సు పొందేటట్లుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.